హల్లెలూయా! దేవుని నామంలో మీకందరికీ నా వందనాలండి. నా శుభాలు తెలియజేసుకుంటున్నాను. బాగున్నారండి? దేవుడు మనల్ని అందరినీ సజీవులుగా ఉంచి మరి ఒక నూతనకరమైన దినమును మనకు అనుగ్రహించినందుకు గాను దేవుని నామానికే ఘనత, మహిమ, ప్రభావములు చెల్లించుకుందామండి. అంతేకాకుండా మీరు కూడా నన్నెంతో ప్రేమతో ఆదరిస్తున్నందుకు మీకు కూడా నా నిండు కృతజ్ఞతలండి. ఈరోజు మన వాక్యం ఏంటంటే మరి ఆయన క్షమించే దేవుడు అనమాట. మనం ఎంత ఘోర పాపులమైనా, ఎలాంటి నీచ కార్యాలు చేసినా, ఎలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నా కూడా ఆయన యొద్దకు వచ్చు అని ఆయన ఏమాత్రంలో త్రోసివేసే దేవుడు కాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఆయన సన్నిధికి వచ్చి మన పాపాలని మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమించే దేవుడని వాక్యం సెలవిస్తుందండి. మరి లూకాసు వార్త 23వ అధ్యాయము 40వ వచనం నుండి 44వ వచనం వరకు చూసినట్టయితే యేసయ్య శిలువ మరణానికి అప్పగించి సిలువ వేయబడినప్పుడు మరి ఆయనకు ఇరువైపులా కూడా ఇద్దరు బందిపోటు దొంగలు కూడా ప్రేలాడుతూ ఉంటారండి. అందులో ఒక దొంగ మరి దేవుడు కదా నీవే రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని మొదటి దొంగ అన్నప్పుడు మరి రెండవ దొంగ ఏం చేస్తాడంటే ఇది మనకి సబబే, అంటే ఈ శిక్షను మనం అనుభవించడానికి మనము అర్హులమే, మనం ఎన్నో నీచ కార్యాలు చేసి మరి ఈ శిక్షకు గురైనం, కానీ ఆయన ఏ పాపము చేయకుండా ఏ దోషము చేయకుండా ఆయన నీతిమంతుడయ్యుండి కూడా మరి శిక్షకు మరి అర్హుడైండని చెప్పి ఆయన మరి మొదటి దొంగను నివారించి రెండవ దొంగ ఏమంటాడంటే మరి అయ్యా నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి దేవుని ఆ క్షణమే పాపక్షమాపణని కోరుకుంటాడనమాట. తన తప్పులని యేసయ్య దగ్గర ఒప్పుకున్నప్పుడు యేసయ్య వెంటనే నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని ఆయనకి మరి చెప్తారనమాట. చెప్పినప్పుడు ఆయన ఆ క్షణమే ఆయన కుమారుడుగా మరి స్వీకరించబడి ఆయనతో పాటు ఉండడని వాక్యం సెలవిస్తుందన్నమాట. నేను ఎంత పాపంలో జీవించినా కూడా ఆయన సన్నిధికి వచ్చి మన పాపాలను మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నీతిమంతుడు కాబట్టి, ఆయన క్షమించే దేవుడు కాబట్టి ప్రతి పాపం నుండి మనల్ని క్షమిస్తాడని వాక్యం సెలవిస్తుందనమాట. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ వాక్యాన్ని బట్టి చిన్న పాట అండి. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే, ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే, పాపాత్ముల మ్రోచుటకై కృపలొలికిన కలువరిలో, పాపాత్ముల మ్రోచుటకై కృపలొలికిన కలువరిలో, పరలోకముకై చిరజీవముకై, పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం, ప్రభు యేసుని వదనములో నా దేవుడు